ఇదన్నమాట అసెంబ్లీ ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. అధ్యక్ష, కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ. దొంగసం బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలికితీసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తులు నిలబెట్టే చట్టం, అది నా ప్రపోజల్. ఆటగాళ్లు మారితే చాలదు, ఆట నియమాలు మారు. 2014 ఎన్నికల్లో కొత్త రాజకీయం అధికారంలోకి వస్తుంది అనుకోవచ్చా? అంటే నేను నా అభిప్రాయం అడిగితే జయప్రకాష్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే బలంగా కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒక ఇలాంటి నాయకుడు కంపల్సరీ మన భారతదేశానికి అవసరం అండి. సమాజంలో శక్తి ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు పిరికి పందలై కూర్చున్నారు. ఈవేళ నిస్సత్తా ఒక్కటే మాత్రమే ఈవేళ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర నుంచి సాధారణ అభ్యర్థి దాకా ₹1 ఓటు కోసం పంచకుండా, ఒక్క బ్రాందీ చుక్క ఇవ్వకుండా ప్రతి నియోజకవర్గంలో వేలాది ఓట్లను సంపాదిస్తున్నది ఒక్క లోక్సత్తా మాత్రమే. కొత్త రాజకీయం నెగ్గిందా లేదా? ఈ సాంప్రదాయ పార్టీల్లో అగ్రనాయకులు సైతం డబ్బులు పంచకుండా ఒక్క నియోజకవర్గంలో పోటీ చేశారని ఛాలెంజ్ చేస్తాను చెప్పండి. 10-12 ఏళ్ల వయసు దగ్గర నుంచి 20-25 ఏళ్ల వయసు దాకా ఈ కులం, ఈ మతం, ఈ ప్రాంతం, ఫలానా పార్టీ వాళ్ళ కొడుకులు కూతురుల సంబంధం లేకుండా లోక్సత్తా 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 అన్నారు రాష్ట్రం. ఎందుకన్నారు? ఇవాళ నిరుపేదలు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కాలేజీలోనో స్కూల్లోనో ఉండి మన లోక్సత్తాకు వేయాల్సింది చెప్పిన పోరాడితే ఆ తల్లిదండ్రులు ఓట్లేశారు. ఎందుకని? ఎదిరో యువతరము ముడుకు నెత్తు రెట్టిపోయే అంటూ లోక్సత్తా సంధించిన ప్రశ్నకు వేలాది మంది యువతరం స్పందిస్తున్నారు. ఇదిగో ఈ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్నాడే, ఇతని పేరు ప్రసన్న. ఉండేది అమెరికాలో, ఉద్యోగం మనలో చాలా మందికి తెలిసిన గూగుల్ కంపెనీలో. లోక్సత్తా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉద్యోగానికి 2 నెలలు సెలవు పెట్టి హైదరాబాద్ కు వచ్చారు. ప్రసన్నను అమెరికా నుండి హైదరాబాద్ కు రప్పించిన ఆ శక్తి ఏమిటి? దేశం బాగుపడాలని ప్రతిసారి అనుకుంటూ ఉంటాము, మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ మనకి ఎప్పుడో చెప్పారు గురుజాడ్ గారు, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అనేసి. మనం చేసి చూపించాలి. ఇలా బస్టాపుల్లో పాంప్లెట్స్ పంచుతున్నాడే, ఇతని పేరు అబ్దుల్ అజీజ్. ఇతను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే, జేపీ గారి మాటలు కానీ, స్పీచెస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ చాలా చూసాను నేను. చూసిన తర్వాత ఇంతకాలం రాజకీయ నాయకులను తిట్టడమో లేకపోతే వాళ్ళని వీళ్ళని అంటమో తప్పితే నేను కూడా ముందరికి రావచ్చు, ఇక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు అనేది నాకు తెలిసింది. అది ఆశిస్తున్నాం. ఇతను దేవి ప్రసాద్. మామూలు కుటుంబంలో పుట్టాడు. వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. హాయిగా ఏ కంపెనీలోనూ ఉద్యోగం చేసుకోకుండా 2 ఏళ్లుగా బస్టాపుల్లో, కాలేజీల్లో ఎక్కడ 10 మంది కనబడితే అక్కడ లోక్సత్తా భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడు. భారతదేశంలో అవినీతి ఉండకూడదు, అందరికీ మంచి చదువు అందాలి. ఈ కసి పెరిగి ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక 3-4 ఏళ్ళు తిరిగాను, ప్రయత్నించాను, అంతటా తిరిగాను. ఎక్కడన్నా వేదిక దొరుకుతుందా, పనిచేయడానికి అవకాశం దొరుకుతుందా దేశం కోసం అని వెతికాను, ఎక్కడ దొరకలేదు. లాస్ట్ కి లోక్సత్తా పార్టీ దొరికింది.
జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టిన రోజు ఉత్సాహంతో ఎగిరాను. ఎందుకో తెలియదు, ఒక్కటే తెలుసు, ఆయనే IAS ఆఫీసర్. లాస్ట్ కి ఒకటే అనిపించింది ఏంటంటే మంచోళ్ళు లాస్ట్ కి పాలిటిక్స్ లోకి వచ్చిండ్రు, మార్పు దగ్గరలో ఉంది. అందరూ ఏమంటారు, విసుకుంటారు. పార్టీ అనగానే ఏదైనా పార్టీ కావచ్చు, విసుకుంటారు. అమ్మో రాజకీయమా, రౌడీలు గుండాలను విసుకుంటారు. ఇన్ని రోజులు విసుకుంటే అర్థం ఉంది. ఇప్పుడు విసుక్కోవాల్సిన పరిస్థితి లేదు. మీకు ఒక మంచి వేదిక ఉంది, లోక్సత్తా పబ్లిక్ తరఫున ఉంది, యూత్ కి మంచి అవకాశం ఇస్తున్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేశం కోసం పనిచేయండి. అంటే ఇండియా నిజంగా గెలవాలంటే క్రికెట్ మ్యాచ్ ధోని 6 కొడితే చప్పట్లు కొట్టడం వల్ల గెలవదు. నిజంగా మంచి నాయకులు JP గారు లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు రాజకీయంలోకి వస్తే నిజంగా ఇండియా గెలుస్తుంది. ఇతని పేరు రమేష్. తండ్రి ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్. చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడి చదువుకున్నాడు. ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చిన డబ్బులతో ఫీజులు కట్టుకుంటూ MBA చేస్తున్నాడు. చదువుకుంటూనే తన ఖాళీ సమయాన్ని మొత్తం లోక్ సత్తాకు కేటాయిస్తూ లోక్ సత్తా పార్టీని వేలాది మందికి పరిచయం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా భారత ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న రాజకీయాలని వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు రంగంలోకి వస్తున్నాయి. ఎన్నికల్లో తమ ఆలోచనలను, ఎజెండాను ప్రచారం చేసి మార్పు కోసం అన్న నినాదంతో ముందుకొస్తున్నాయి. ఈ కొత్త రాజకీయాల నేపథ్యాన్ని, ప్రజల్లో వారికున్న ఆదరణను విశ్లేషిస్తుంది ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం. మార్పు కోసం 60 ఏళ్ళు ఎదురు చూశాను. ఇంకా ఎంతకాలం ఈ ఓర్పు? మన కోసం, మన బిడ్డల కోసం ఈవేళే, ఇప్పుడే మార్పుని సాధించాలి. ఇంకా ఒక క్షణం ఆలస్యమైనా ఈ దేశం తీవ్రంగా నష్టపోతుంది. రాజకీయాన్ని నోట్లతో ఓట్లని కొనుక్కుని సారాయి మత్తుకి బానిసల్ని చేసి అధికారం పొందాక పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు సంపాదించేటువంటి వ్యాపారంగా మార్చి పారేశారు. ఎంతకాలం సహిస్తాం ఈ దుర్మార్గాన్ని? ఓటు వేసే ముందు 3 ప్రతిజ్ఞలు తీసుకుందాం. 1, ఈ దోపిడీకి నేను బలిపశువును కాను. 2, ఈ దోపిడీలో నేను పాలు పంచుకోను. 3, మౌన ప్రేక్షకుల్లా దోపిడీని చూస్తూ నేను చచ్చినా కూర్చోను. నిలబడతాను, తిరగబడతాను, వ్యవస్థని మారుస్తాను. కదలండి, ఓటు వేయండి, మార్పుని నిజం చేయండి.